చూడటానికి ప్రయత్నం చేస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఒక చిన్న ఉదాహరణ ద్వారా అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు. చూడండి, ఈ సందర్భం మనకు చాలా సుపరిచయమే. అధికారంలో చాలా అధికారాలు ఉన్నాయి. చిన్న అధికారం మొదలుకొని పెద్ద అధికారము, శతాధిపతి, సహస్రాధిపతి, సర్వాధిపతి, ఇలా చాలా అధికారాలు ఉన్నాయి. కానీ సర్వాధికారియు అనగా నిన్న నేడు మారని మార్పు చెందిన అధికారం ఎవరిదంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిది మాత్రమే. అధికారము మనల్ని రక్షించడానికి, అధికారం మనల్ని పాపం నుంచి విడిపించడానికి, అధికారము మన పాపం నుంచి అనగా పాపాల చేతను అపరాధముల చేతను చచ్చిన మనల్ని అధికారం ఎలా విడిపించిందో తెలుసుకోవటానికి మనం ఈ సందర్భాన్ని చూస్తే మనకు చాలా అర్థమవుతుంది. ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు ఏమైపోయాడంటే పక్షవాయు, ఆ రోగం వచ్చింది. ఆ రోగం వస్తే ఆ దాసుడు అంటే ఆ యజమానికి, ఆ అధిపతికి, ఆ శతాధిపతికి చాలా ప్రేమ, చాలా ఆ వ్యక్తి అంటే ఇష్టం. ఆ వ్యక్తిని చూపించాలని, బాగు చేయాలని ఎన్నో వైద్యుల కాడికి తిరుగుంటాడు, ఎన్నో మందులు వేస్తుంటాడు. కానీ ఎక్కడ ఆయనకు స్వస్థత కలగలే. అయినా అధికారి వదిలిపెట్టలేదు. ఆ అధికారి ఏం చేసినాడంటే యేసు ప్రభువారి గురించి విన్నాడు. ఆయన వద్దకు తీసుకువచ్చినాడు. ఆయన వద్దకు తీసుకువస్తే అధికారి ఆ పక్షవాయు కలిగిన వ్యక్తిని దేవుడి వద్దకు తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభువారు అధికారిని పరీక్షిస్తున్నాడు. అయ్యా, నువ్వు ఇక్కడికి తీసుకురమ్మంటే చూడండి, ఆ ముందు వచనాలు చదివితే నేను అధికారమునకు లోబడిన వాడిని ఆ మాట చెప్తూ ఉంటాడు. 8వ అధ్యాయము ముందు వచనాలు 6-7 వచనాలు. ప్రభువా, 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, చూడండి, ఆయన కూడా ఏం చేయబడ్డాడంటే అధికారమునకు లోబడిన వాడు. ఎవరి అధికారం అంటే ఇది సర్వాధికారమైన ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఆయన కూడా అధికారమును లోబడిన వాడు, దాన్ని రుచించిన వాడు, దాది ఎలా పనిచేస్తుందో ఆ వ్యక్తికి తెలుసు. ఆ వ్యక్తి ఒక మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్న ఆ మాట యొక్క అధికారము ఆ శిష్యుని ఏం చేయగలుగుతుందంటే స్వస్థపరచగలుగుతుంది. ఆ శిష్యుని ఏం చేయగలుగుతుంది అంటే లేపి నడవజేసింది. ఆ శిష్యుని ఏం చేసిందంటే పక్షవాయువు నుంచి విడుదల కలుగజేసింది. అధికారి అయితే తన దాసుని యేసు ప్రభువారి కాడికి తీసుకొచ్చినారు. కానీ పాపం చేతను అపరాధం చేతను పడి ఉన్న మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సొంత రక్తముతో అధికారముతో ఏం చేసినాడంటే మన పాపాలను క్షమించినాడు. అదే మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం ఆఖరి లైన్. 9వ అధ్యాయము 2వ వచనం. నీ పాపములు క్షమించబడి ఉన్నవని. చూడండి, దేవుడు ఏం చెప్పినాడంటే మనతో మన పాపములు క్షమించినాడు, మన అపరాధములు క్షమించినాడు. ఆదాము మొదలుకొని నేటి పితల వరకు మన వరకు మనం చేసిన ప్రతి పాపాన్ని దేవుడు ఏం చేసినాడంటే మొట్టమొదటిగా అధికారంతో క్షమించినాడు. చూడండి 6వ వచనం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని. చూడండి, మనం ఏం తెలుసుకోవాలంటే మన పాపములన్నీ క్షమించుటకు మనిషి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది. అధికారంతో మనల్ని క్షమించినాడు, అధికారంతోనే మనల్ని రక్షించినాడు, అధికారంతోనే ఆయన ప్రాణం కూడా పెడుతూ వచ్చినాడు.
చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. అధికారముతోనే ఆయన కుమారుడుగా 5వ అధ్యాయం 23వ వచనం. తండ్రిని గణపరచినట్లుగా తండ్రి కుమారునికి ఎందుకు సర్వాధికారం అప్పగించున్నాడంటే 10వ అధ్యాయం 18వ వచనం. సర్వాధికారము గల దేవుడు ఆయన మన కోసం ప్రాణం పెడుతూ వచ్చినాడు. 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. చూడండి, 5వ అధ్యాయం 23వ వచనములో తండ్రి వలన ప్రభువైన యేసుక్రీస్తు వారి కుమారుడుగా, మనిషి కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిగా ఒక ఆజ్ఞ పొందుతూ వచ్చినాడు, సర్వాధికారం పొందుతూ వచ్చినాడు. ఆ సర్వాధికారంతో దేవుడు ఏం చేసినాడంటే మన పాపాలను క్షమించినాడు, మనల్ని రక్షించినాడు, పాపం నుంచి మనల్ని విడుదల కలుగజేసినాడు. ఆ అధికారంతోనే ఆయన ప్రాణము పెడుతూ వచ్చినాడు. మనకు అధికారం ఉంటే, మానవులకు అధికారం ఉంటే దాన్ని మనుషులను బానిసలుగా చేసుకోవటానికి, చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రైమ్ చేయటానికి తన అధికారాన్ని వినియోగిస్తూ వచ్చినాడు. అది గొప్పదైన ఆయనకు ఆ అధికారం అలంకారంగా చేయబడుతూ వచ్చింది. అదే మనుషుల అధికారం మనల్ని ఏం చేసిందంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మనం ఎలాంటి అధికారం నుంచి విడుదల పొందినామంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అయితే మీరు దరిద్రులను చూడండి, కఠినమైన అధికారంలోంచి, దీనికి ఒక చిన్న ఉదాహరణ చూసుకుంటే, ఐగుప్తులో ఇశ్రాయేలు ఉన్నంత కాలము 430 సంవత్సరాల కఠినమైన బానిసత్వంలోనికి, కఠినమైన అధికారంలోనికి వారు త్రోయబడుతూ వచ్చినారు. ఎందుకు? ఐగుప్తులంతా వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వచ్చినారు. ప్రజల్ని దాసులుగా చేయటానికి, ప్రజల్ని హింసించడానికి, ప్రజల్ని పాపంలోనికి తీసుకువెళ్ళటానికి వారి అధికారము వారు వినియోగిస్తూ వచ్చినారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దక్షిణాస్త బలముతో, తన సర్వాధికారముతో ఆయన 430 సంవత్సరాలు వారు పడిన బాధను, వ్యధను చూసి, కఠినమైన బానిసత్వంలోంచి, కఠినమైన అధికారంలోంచి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే తన సర్వాధికారమును వినియోగించి విడుదల చేసినాడు. మనం మొట్టమొదటిగా ఆయన సర్వాధికారముతో మనం కఠినమైన అధికారం నుంచి విడుదల పొందినాం. రెండవదిగా కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలసీ పత్రిక, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన, చూడండి, మనం ఒకప్పుడు ఎక్కడున్నామంటే చీకటిలో ఉన్నాం. మనం ఒకప్పుడు ఎక్కడున్నామంటే అంధకారంలో ఉన్నాం. ఒకప్పుడు ఎక్కడున్నామంటే అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం. ఒకప్పుడు ఎక్కడున్నామంటే పాపపు అధికారంలో ఉన్నాం. దాని కింద బానిసత్వాన్ని అనుభవిస్తూ వచ్చినాం. అధికారం నుంచి దేవుడు ఏం చేసినాడంటే తన సర్వాధికారమును క్రయముగా ఇచ్చి విడుదల చేస్తూ వచ్చినారు. మానవుల యొక్క అధికారం వేరు, మన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో ఇవ్వబడిన సర్వాధికారము ఆయన మనల్ని రక్షించడానికై వినియోగిస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఎవరైనా అధికారాన్ని వస్తే దుర్వినియోగం చేయాలనుకుంటారు. మన దేవుడు